తులారాశి వారిని ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. ఈ వీడియో వినడం అంటే ఈ వీడియో ద్వారాగా ఆ దైవం మీతో ఏదో చెప్పాలి అనుకుంటుంది. ఆ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని అంటే ఎంతగా కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారో, వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారో, వాళ్ళు ఎలాగ మిమ్మల్ని లొంగ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారో, అసలు ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళు మిమ్మల్ని అట్లా అనుకోవడానికి కారణాలు ఏంటి, మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా, లేదా మీ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా చూసి వాళ్ళు అలా చేయాలి అనుకుంటున్నారా, అసలు మీ మీద వాళ్ళ పెత్తనం ఏంటి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఈ వీడియో అనేది మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో చెప్పేటటువంటి కొన్ని విషయాల వల్ల మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని మీ జీవితాన్ని మంచిగా ముందుకు సాగడానికి అసలు ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఏంటి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇలాంటివన్నీ, అలాగే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా చెప్తాను. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది తులారాశి మిత్రులకు వీడియో అనేది చేరడం కోసం దయచేసి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తులారాశి వారి రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకు వస్తారు. ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే చాలా తెలివైనటువంటి వారు, అలాగే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అయితే ఎదుటివారు మాత్రం వీరిని ఎప్పుడు కూడా అంటే మీరు చాలా తెలివైనటువంటి వారు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని ఎట్లాగైనా సరే ఉపయోగించుకోవాలి, వీరిని మనం గుప్పెట్లో పెట్టుకోవాలి. లేకపోతే వీరి యొక్క ఎదుగుదల అంటే వీరేంటంటే 100 మంది ఉన్నప్పటికీ కూడా 100 మందిలో నలుగురిలో గుంపులో గోవిందలాగా ఉందామని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోరు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అలా ఎందుకు ఉండాలి, మనం మన తలరాతను మనమే మార్చుకోగలం, ఆ శక్తి మనకు ఉంటుంది అని చెప్పేసి బాగా నమ్మేటటువంటి వ్యక్తులు. దైవాన్ని నమ్ముతారు, అలాగే వీరి యొక్క బలాన్ని, గుణగణాలను, బుద్ధిని, ఇలాంటి వాటిని కూడా నమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి ఎక్కువగా వీరేంటంటే వీళ్ళ సొంత నిర్ణయాలు వీళ్ళే తీసుకోగలిగి ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు అనమాట. కుటుంబంలో ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి. దానికోసం మనం మంచిగా ఎదగాలి అని అంటే దానికి కష్టమైన దారి మనం కష్టపడాలి. ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉండాలి. మనిషి బ్రతకడానికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు అవసరం లేదని ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనిషి బ్రతకాలన్నా చావాలన్నా దేనికైనా సరే దారి ఏంటంటే డబ్బు. అవసరాలు మన యొక్క ఆకలి దప్పిక ఇట్లా ప్రతి దానికి కూడా అవసరమైంది ఏంటంటే డబ్బు. కాబట్టి ఆ డబ్బును మనం ఎట్లాగైనా కష్టపడి సంపాదించుకోవాలని చెప్పేసి ఇట్లా వీళ్ళు ఏంటంటే ఈ రోజులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆ రోజుల్ని అనుకూలంగా అనుసరించి తెలివిగా వెళ్ళేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. అలాగా వీళ్ళ నిర్ణయాలు ఏంటంటే చాలా తెలివిగా ఉంటాయి. సొంతంగా ఆలోచించుకుంటారు. అంటే ఎవరో రావాలి ఏదో చేయాలి అని చెప్పేసి కన్న తల్లిదండ్రుల మీదైనా సరే వీరికి పూర్తిగా ఆధారపడడం అనేది ఇష్టం ఉండదు. ఏదైనా సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఏంటనేది మనం చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచేటటువంటి పరిస్థితి మనకి కానీ మన తరాలకు కానీ ఎవ్వరికీ కూడా రాకూడదు అని చెప్పేసి వీళ్ళు చాలా తెలివిగా ఆలోచించేటటువంటి వ్యక్తులు అనమాట. అలాగే మనుషులతో కూడా ఎవరితో ఎంతలో ఎంతవరకు మసులుకోవాలి ఏంటనేది కూడా ఈ తులారాశి వారి దగ్గర చాలా అంటే ఆ మనస్తత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అంటే వీరు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, తల్లిదండ్రులు, అలాగే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇట్లా ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర పెరిగినటువంటి విధానం కావచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఎవరు మనకు సహాయము చేయరు. మనదేదో మనం చూసుకోవాలి, మన కష్టం మీద మనం బ్రతకాలి. ఎవరైనా సరే మాటలు చెప్పేవాళ్ళే కానీ అవసరానికి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనుషుల్లో ఎవరైనా కొంతమంది మంచిగా ఉండొచ్చు కానీ మంచిగా ఉంటామని చెప్పుకుంటాం వేరు,
నిజంగా సహాయం చేసేటటువంటి మనసు వేరు, సహాయం చేసేటటువంటి మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరికీ లేవండి. కాబట్టి అసలు ఎక్కడి దాకా మనకెందుకు, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో చేయాలని చెప్పేసి అసలు చేయమని మనం అడగాల్సిన దుస్థితి అనేది మనకు వద్దు. కాబట్టి మన చెయ్యి ఎప్పుడైనా పైకే ఉండాలి. అలాగే మనం అనుకున్నటువంటి వ్యక్తులని ప్రేమించాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కాస్త ఆప్యాయతగా పలకరించే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కాదు. వాళ్లకు నిజంగా మన మీద ప్రేమలు ఉండవు. అక్కడ దాకా వస్తాయి వాళ్ళకు వాళ్ళ సొంత మనుషుల మీద ప్రేమలు ఉంటాయని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళు కావచ్చు, ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మీ చుట్టూతో ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి పాఠాల వల్ల చాలా వరకు కూడా వీళ్ళు చాలా జీవిత పాఠాలు అనేవి చాలా ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారనమాట. ఎక్కడ కూడా మనుషులు మంచితనం అనేది పెద్దగా వీరికి కనిపించదు. కాబట్టి ఇక సొంతంగా వీరి ఆలోచన విధానం అనేది తెలివిగా ప్రతిదీ వీరి జీవితాన్ని వీరే రాసుకోవడం అనేది మొదలు పెడుతూ ఉంటారు. అలాగా ఇక కష్టం సంపాదించాలి, చేసే పనిలో మంచి స్టాండర్డ్ సంపాదించాలి ఇట్లా అనుకుంటారు. అంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మనం చూసినట్లయితే ఈ రాశిలో ఉన్న ఎవరైనా కానివ్వండి, వీళ్ళకి చదువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి చదవాలి, ఉద్యోగాలు చేయాలి, ముఖ్యంగా ఒకరి కిందకు వెళ్ళి మనం బ్రతకాలి అని అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. వీళ్ళ ఆలోచన విధానం ఒక డిఫరెంట్ వేలో ఉంటుందని చెప్పేసి నేను చెప్పాను కదండి. అలాగా ఉద్యోగాలు చేయాలి, ఒకళ్ళ కిందకు వెళ్ళి బ్రతకాలి, ఇలాగ ఎక్కువ పర్సెంట్ అయితే వీరి ఆలోచన ఉండదు. వీళ్ళు ఏంటంటే సొంతంగా మేము బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ₹1 లాభం వచ్చినా నష్టం వచ్చినా మాది మాకే ఉండాలి, మా కింద ఒక నలుగురు పనిచేయాలి, కానీ మేము ఒకళ్ళ కింద వెళ్ళడం ఇష్టం ఉండదు అని చెప్పేసి ప్రతిదీ కూడా ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. దీంట్లో నిలదొక్కుకోవడానికి వీళ్ళు చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. చాలా బాధలు, అవమానాలు, ఒక్కొక్కసారి డబ్బు నష్టాలు చాలా రకాలుగా ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతిదీ కూడా వీళ్ళు కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యమే. అట్లా వీళ్ళ మాట తీరు ఇలాంటివన్నీ కూడా కొంచెం కటువుగా, ఏదైనా సరే ముఖాన కుండ బొద్దలు కట్టినట్టుగా ఉంటుంది అంటారు కదండి. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు, కానీ బయట వాళ్ళతో ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారనమాట. అలా ఉంటారు. అలా ఉన్నటువంటి వీరి యొక్క మనస్తత్వం అర్థం చేసుకునేటువంటి ఒక 3 వ్యక్తులు మీ జీవితంలో ఉంటారనమాట. ఆ 3 వ్యక్తులు ఏంటంటే వీళ్ళు ఇంత తెలివిగా ఆలోచిస్తున్నారు, వీళ్ళేంటి ఇంత మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళతో మాకేంటి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎవరైనా మనకి పెడతారా చేస్తారా, వీళ్ళకి ఎందుకు మేము మితిమించి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడ ఇవ్వరు అని చెప్పట్లేదు, కానీ మితిమించి ఎందుకు వీళ్ళ కాళ్ళు మేము పట్టుకోవాలి, అసలు వీళ్ళ కాళ్ళు మేము ఎందుకు పట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఉంటున్నారు. వీళ్ళు చాలా పొగరుగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ చేతే మా కాళ్ళు పట్టించుకోవాలి, ఎలాగైనా సరే వీళ్ళకి నచ్చిన రూట్లో వెళ్ళో లేకపోతే నచ్చని రూట్లో వెళ్ళో వీళ్ళకి ఎలాగైనా సరే ఏ మాటలకైతే వీళ్ళు కనెక్ట్ అవుతారా ఏంటా అనేది చెప్పి ఆలోచించేసి ఆ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎలాగైనా సరే ఇంత పొగరుగా ఉన్నోళ్ళ మన గుప్పెట్లో పెట్టుకోవాలి. అంటే వీళ్ళది ప్రతిదీ కూడా ఎవరైనా సరే కాస్త మొహమాటంగా మాట్లాడే వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. బయట వ్యక్తులతో ఏంటండి అలా కాస్త ఎవరైనా మాట్లాడితే కాస్త మన పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళకి సమయం కేటాయించి మన పనులన్నీ కూడా వదిలేసుకొని మన టయాన్ని కూడా వాళ్ళ కోసం వృధా చేసేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మొహమాటంతో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి మనం బయట వ్యక్తులతో చాలా గౌరవం ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే ఎక్కువ % మంది మనకి ఇలాగే ఉంటారు. కడుపులో బుద్ధులు ఎట్లాగన్నా ఉన్నాయి, బయట పైకి మాత్రం వచ్చినటువంటి వ్యక్తులతో చాలా మర్యాదగా మన టయాన్ని కూడా ఖర్చు చేసి మరి వాళ్ళకి చాలా రకాలుగా మర్యాదలు అనేవి చేస్తూ ఉంటాం. వాళ్ళకి నచ్చిన విధానంలో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ తులారాశి వ్యక్తులు ఎదుటి వారితో ఎలా ఉంటారంటే వీళ్ళు కూడా తెలిసి తెలియక ఎదుటి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టి మాట్లాడారు. కానీ తర్వాత చెప్పాను కదా, జనం ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలలో సహాయం చేయడం కానీ ఓదార్పునివ్వడం కానీ ఇట్లా జనం దగ్గర నుంచి వీళ్ళు దేనికోసం అయితే ఎదురు చూస్తారో అలాంటిది వీరికి దక్కక ఇక తర్వాత వీళ్ళు ఏంటంటే త్వరగా వీరికి మార్పు వచ్చిందనమాట. ఈ తులారాశి వాళ్ళు కొంతమందికి ఏంటంటే అన్నీ తెలిసినా కూడా ఎదుటి వాళ్ళతో బాగా విపరీతంగా గౌరవంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ బుద్ధులు వాళ్ళకు ఉంటాయి, గబక్కన మొహాన చెప్పలేరు కదా, అట్లా ఉంటూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారు అలా కాదండి, వీళ్ళతో ఎంత మంచిగా ఉంటారో అలాగే ఎదుటివారు వీళ్ళని వాడుకుంటూ ఉంటారనమాట. ఉపయోగించుకుంటున్నారు అని అంటే మాత్రం వీళ్ళ తెలివితేటలు కూడా అట్లాగే ఉంటాయి. అసలు ఎందుకు వీళ్ళు కాళ్ళ మనం పట్టుకోవాలి అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు. మంచిగా ఉంటే ఎంతైనా సహాయం చేస్తారు. ఈ తులారాశి వాళ్ళు చాలా బాగా ఉపయోగపడతారు, మంచి సలహాలు ఇస్తారు. తెలివిగా మంచిగా ఎదగడానికి చాలా రకాల సలహాలు అనేవి వీళ్ళ దగ్గర మనకి దొరుకుతూ ఉంటాయి. కానీ ఏదన్నా వీళ్ళతో తేడాగా ఉంటున్నారు, వీళ్ళ
వీళ్ళని తొక్కాలని చూస్తున్నారు. అనుకున్నప్పుడు మాత్రం చచ్చిన ఎదుటి వాళ్ళకు మాత్రం అలాంటి అవకాశాన్ని ఇవ్వరనమాట. అలా వీరేంటంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో ఏంటి అంతవరకే మీ ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే మనం ఇందాక చెప్పిన ఇంకో కేటగిరీ మనుషులు ఏంటంటే పనులన్నీ పక్కన పెట్టి మరీ మాట్లాడుతూ ఉంటారని చెప్పుకున్నాం కదా. కానీ ఈ తులారాశి వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు అంటే ఎక్కువ % మందిని గమనించినట్లయితే, ఎందుకంటే ఇది విషయం అంతా సమాచారం అంతా తెలుసుకొని చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ఏంటి మీరు ఎందుకు కూర్చొని మాట్లాడాలి, మీకు పని లేక వచ్చి కూర్చున్నారు సరే, మా దగ్గర కానీ మాకు పనులు ఉన్నాయి కదా, మా పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మీతో మాట్లాడాల్సినంత అవసరం కానీ అంత టైం కానీ అంత ఓపిక కానీ మాకైతే లేవు. కాబట్టి ఇప్పుడు మేమైతే మాట్లాడాలని అనుకోవడం మీతో ఏంటి అన్నట్లుగా ఈ రీతిలో మాట్లాడుతూ ఉంటారు. తులారాశి వారి ఎక్కువ % మంది ఇందులో ఉన్న మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇలాగే మాట్లాడతారనమాట. బయట వాళ్ళతో ఎక్కువగా కుటుంబ సభ్యులకు విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తారు. అయితే తప్పుని తప్పనే చెప్తారు, ఒప్పును ఒప్పనే చెప్తారు. కానీ బయట వాళ్ళు ఎవరైతే అంటే వీళ్ళని టైంపాస్గా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారో ఈ తులారాశి వాళ్ళు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు కాదు. నిర్మోహమాటంగా ఏదైనా సరే మొహనకుండా బద్దలు కొట్టి చెప్పగలిగినటువంటి ధైర్యం, సత్తా, తెలివితేటలు ఇవన్నీ కూడా తులారాశి వారికి పుష్కలంగా ఉన్నాయి. అంటే ఎవరైనా వచ్చి కూర్చున్నా మీరు వెళ్ళొచ్చు, ఇక మాకు పనులు ఉన్నాయని చెప్పేసి మొహాన చెప్తూ ఉంటారు. మొహాన చెప్పేసేసి వీరి పనులకు వీళ్ళు ముఖ్యంగా చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటటువంటి వ్యక్తులు అనమాట. మనకి ఎవరు కూడా రకరకాలుగా మాటలు చెప్పే వాళ్ళే కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు. మనం మంచిగా ఉన్న మనలో చెడుని వెతుకుతారు, మనం చెడ్డగా ఉన్న చెడుని వెతుకుతారు. కాబట్టి మంచి చెడులు ఇవన్నీ మనకు అనవసరం, మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి ఈ తులారాశి వాళ్ళు ఇట్లా ఆలోచించేటటువంటి వ్యక్తులు. ఇట్లా వీళ్ళ దగ్గర చాలా వరకు కూడా ఎవరైతే ఇట్లా అవమానాలు పొందిన వాళ్ళు ఉన్నారు అంటే, అవమానం అంటే మా పని మేము చేసుకుంటున్నాం వెళ్ళిపోండి అని చెప్తే అది ఎదుటి వారికి మరి అవమానమే కదా. అలా కాకుండా మన సమయాన్ని ఒక గంట సేపు వృధా చేసుకొని వాళ్ళకి మర్యాదలు చేసి వాళ్ళకి కాఫీలు ఇచ్చి, టీలు ఇచ్చి, టిఫిన్లు పెట్టి వాళ్ళు చెప్పే పనికి రాని సోదంతా విని వాళ్ళ అన్నదానికల్లా కూడా సరే అంటూ నవ్వు రాకపోయినా నవ్వి వాళ్ళ దాంట్లో ప్రతిదీ అంటే తప్పులో కూడా మీరు చేసిందే రైట్ అని చెప్పుకుంటూ ఇలాంటివన్నీ చేస్తే మనం మంచోళ్ళం అవుతాం. ఏది అది కూడా ఆ కాసేపు మంచోళ్ళం అవుతాం. మళ్ళీ రేపు ఏదైనా ఒక్క మాట తేడా వచ్చిందంటే ఇదంతా కూడా పోతుందనమాట. ఇట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి అలాంటి మంచితనం అనేది అది అంతవరకే ఉంటుంది. అది ఒక్కసారి ఆలోచించండి, అది ఏంటనేది ఈ తులారాశి వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి వీళ్ళు ఇదంతా కూడా ముందుగానే అంచనా వేసేసి వీళ్ళు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మా పనులు మాకున్నాయి, ఇక మీరు వెళ్ళొచ్చని ఇట్లా చెప్తే మరి ఇలాంటివన్నీ ఎదుటి వాళ్ళకి అవమానాలు కదా. ఆ అవమానాలన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళు ఏంటంటే ఇలాంటి పొగరుబోతు వాళ్ళని మనం సొంతం చేసుకోవాలి, ఇలాంటి పొగరుబోతు వాళ్ళ చేతే మన కాళ్ళు అనేవి పట్టించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఈ తులారాశి వారి మీద విపరీతమైనటువంటి పగబట్టి ఉన్నారనమాట. అది పంతం, పగ, ప్రేమ మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైనా సరే మన వెంటపడి మనకు మర్యాద చేసే వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోం. ఏదైనా సరే అదే అంటారు, ఏదైనా సరే బాగా ఎదుటివారు మరి మితిమించిన రెస్పెక్ట్ ఇచ్చినా దండం పెడుతున్న పెద్దగా మనుషులకు వాల్యూ అనేది ఉండదు. కానీ ఎవరైతే నో అని చెప్తారో, ఎవరైతే పొగరుగా వ్యవహరిస్తూ అది ప్రేమించే వ్యక్తులు కావచ్చు, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేకపోతే మన బంధువుల్లో కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి, స్నేహితుల రూపంలో లేకపోతే వ్యాపారాల స్థలాల్లో కలిసే దగ్గర కావచ్చు, ఈ వ్యాపార స్థలంలో మన దగ్గరికి ఏదైనా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి, మనలో ఒక స్పెషల్ అనేది ఏంటంటే వాళ్ళను పట్టించుకోకపోవడం. అంటే వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ యొక్క ఫోకస్ అనేది మన మీద ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అలా ఈ తులారాశి వాళ్ళు ఇదంతా కావాలని చేయనప్పటికీ కూడా వ్యక్తిగతంగానే వీళ్ళు అలా ఉంటారు. ఎదుటి వాళ్ళతో మాకు అనవసరం అన్నట్లుగా ఉంటారనమాట. అలా ఉంటున్నప్పుడు ఏంటంటే అది ఎదుటి వారికి ఇలాంటి పట్టించుకునే వాళ్ళ చేతే మనం పట్టించుకునేటట్లుగా వాళ్ళ మైండ్లో మనం పడాలి, వాళ్ళ దృష్టిని మన మీద పడేటట్లుగా చేసుకోవాలి. ఇంటి నుంచి లేచి వెళ్ళిపో మాకు పని ఉంది అన్న వాళ్ళే మాతో కాసేపు కూర్చొని మాట్లాడాలి అని చెప్పి ఎదుటి వాళ్ళు ఏంటంటే వీరి మీద గట్టిగా కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇలాంటి పనుల వల్ల ఏంటంటే వీరికి ఉన్నటువంటి విలువ అనేది పెరుగుతుంది. అది వాళ్ళు చూడలేక ఇలాంటి పొగరుగా ఉన్నటువంటి వ్యక్తులను మా సొంతం చేసుకోవాలి, మా కాళ్ళు పట్టించుకోవాలి, మా దారికి తెచ్చుకోవాలి, మేము చెప్పిన వాటిలో అందరూ సరే అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు సరే అని అనరు, మాకెందుకని వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరిని బాగా బలంగా వాళ్ళ మైండ్లో ఉంచుకుంటున్నారనమాట. అలా మైండ్లో ఉంచుకొని వీళ్ళని చాలా రకాలుగా డిస్టర్బ్ చేయాలని అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం డిస్టర్బ్ అవ్వరు. ఎందుకంటే డిస్టర్బ్ అయితే వీళ్ళు తులారాశి వాళ్ళు ఎందుకు అవుతారు చెప్పండి? ఎదుటి వాళ్ళ ఆలోచనలకు దొరికితే వీళ్ళు తులారాశి వాళ్ళు ఎందుకు అవుతారు? అదే నేనంటుంది. ఎవరినైనా సరే మాయ చేయొచ్చేమో కానీ
తులారాశి వారిని మనం మంచితనంతో మాత్రమే గెలవగలుగుతాం. ఏ రకంగా దురుద్దేశంతో కానీ లేకపోతే లొంగ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కూడా లొంగరనే చెప్పుకోవచ్చు అనమాట. అంత తెలివిగా వీళ్ళ ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడన్నా జరిగితే జరగచ్చేమో కానివ్వండి, కానీ 100లో 98% మంది అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరి మీద గట్టిగా దృష్టి పెట్టేశారనమాట. అంటే వీరి యొక్క ఆలోచన విధానం, వీళ్ళ మైండ్ సెట్ అసలు అవి మొత్తం కూడా పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయాయి. అబ్బో వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు పెద్ద ముదుర్లు, వీళ్ళు మంచి తెలివైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళతోనే మనకు గట్టిగా ఏదైనా సరే బాండింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం గట్టిగా వీళ్ళ మీద దృష్టి అయితే పెట్టేశారు. వాళ్ళ పనులు మానుకోనైనా సరే వీళ్ళని ఎట్లాగైనా సరే డిస్టర్బ్ చేయాలని వాళ్ళైతే కంకణం కట్టుకున్నారు. వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళ చేత నో అన్న వాళ్ళ చేతే ఎస్ అనిపించాలని చెప్పేసి ఆ ముగ్గురు వ్యక్తులు అయితే మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఎలాగైనా డబ్బు ఎక్కువలో ఉన్న వాళ్ళు కావచ్చు ఆ ముగ్గురు వ్యక్తులు. అంటే ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మంచిగా సక్సెస్గా జీవితంలో అయితే ఎదుగుతారు. ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎదిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఫైనల్గా మాత్రం వీళ్ళు మంచి యొక్క స్టేజ్లో మాత్రం ఉంటారని చెప్పుకోవచ్చండి. కాకపోతే కాస్త వీళ్ళు ఇప్పుడు తక్కువ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే వీళ్ళకన్నా కూడా కాస్త డబ్బు పరంగా, పేరు పరంగా, హోదా పరంగా వాళ్ళు కాస్త ఎక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అన్ని రకాలుగా ఎక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట. అలాగా వాళ్ళని వీళ్ళను మా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి, వీరి చేత మేము దండాలు పెట్టించుకోవాలి, మా కాళ్ళు పట్టించుకోవాలి, మా డబ్బుతోనన్నా వీళ్ళని అంటే మా సొంతం చేసుకోవాలి, మాకు అన్నీ ఉంటాయి. అంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాగా మైండ్కి తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ తులారాశి వారి కన్నా కూడా డబ్బు పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి అలాంటి వీళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ ఉన్నా లేకపోయినా వీళ్ళ దగ్గర ఆత్మగౌరవం ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలా పట్టించుకోవాలని చూసినా కూడా వీళ్ళు పట్టుకోరు. అందులో ఇలాంటి సందేహం అనేది లేదు. అలాగా ఆ ముగ్గురు వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇంకా ఆ ముగ్గురు వ్యక్తులు ఉండాల్సినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ 3 క్వాలిటీస్ మీరు చుట్టూతో ఉన్న వాళ్ళలో వెతుక్కోండి. ఇప్పుడు నేను ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా గ్రహించాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారనమాట. వాళ్ళు చేసే పని, వృత్తి, ఉద్యోగాలు కావచ్చు తులారాశి వారి కన్నా కూడా వాళ్లకు తెలివితేటలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఈ అవసరం కోసమైనా ఈ తులారాశి వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడగాలి, వాళ్ళని అడిగితేనే అది వీళ్ళకు తెలుస్తుంది అన్నట్లుగా కొంచెం వర్క్ పరంగా తెలివితేటల పరంగా కూడా తులారాశి వారి కన్నా కూడా ఆ ముగ్గురు వ్యక్తులు బాగా తెలిసినటువంటి వాళ్ళనమాట. మరి వీళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంది కాబట్టి వీళ్ళని ఎట్లాగైనా సరే మా కాళ్ళ దగ్గరికి రాణించుకోవాలని చెప్పేసి వాళ్ళు కాస్త ఆ పని పరంగా కూడా అనుకుంటూ ఉంటున్నారు. అయినా సరే ఆ పనిని ఎలా నేర్చుకోవాలో వీళ్ళకు బాగా తెలుసు. కానీ ఇలా పని కోసమో లేకపోతే డబ్బు ఉందనో టాలెంట్ ఉందనో ఇలా ఏ రకంగా చూసినా ఈ తులారాశి వాళ్ళైతే మాత్రం వాళ్ళ కాళ్ళు నిర్మోహమాటంగా పట్టుకోరు. అది జరగని పని, కానీ పట్టించుకోవాలని చూస్తున్నారు. అంటే వీరి యొక్క కుటుంబ పరిస్థితులను కారణంగా చూపించో లేకపోతే డబ్బును కారణంగా చూపించో, బలాన్ని బలహీనతలను కారణంగా చూపించో లేదో పరిస్థితులను కారణంగా చూపించే ఇట్లా రకరకాలుగా అయినటువంటి కారణాలు చూపించి తులారాశి వారి చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి, ఎట్లాగైనా సరే బెట్టుగా ఉండి వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట. వీళ్ళు మంచికి కాళ్ళు పట్టుకుంటారు కానీ చెడుకు మాత్రం ఎప్పుడు కాళ్ళు అనేది పట్టుకోరన్న విషయం అది వాళ్ళకు భవిష్యత్తులో అర్థమవుతుంది. ఎందుకంటే మనిషిలో ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, ఇంకా 10 మంది బలగం ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఈ తులారాశి వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కావచ్చు, ఏమీ లేని వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేని ఒక్క పాయింట్ చెప్పేదండి, అదేంటంటే మంచితనం. ఈ తులారాశి వారిలో మంచితనం ఉంది కానీ అన్ని రకాలు ఉన్నటువంటి ఆ వ్యక్తుల్లో లేనిది మంచితనం. మంచితనం లేనప్పుడు ఎవరైనా ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు? ఏదైనా సరే ఒక మంచికి కాళ్ళు పట్టుకుంటారు కానీ చెడుకు ఎవ్వరు కూడా కాళ్ళు పట్టుకోరు. మన వల్ల నలుగురు బ్రతికితే బాగుండాలని అనుకున్న వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు కానీ అయ్యో మా వల్ల నలుగురు బ్రతుకుతున్నారు ఏంటి, నలుగురు పోవాలి కానీ అని అనుకునే వాళ్ళ కాళ్ళు ఎవ్వరు కూడా పట్టుకోరు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం అనేది ఏది కాదు. అంటే దీన్ని బట్టి ఒక మంచికి మాత్రమే వీళ్ళు లొంగుతారు. చెడుకు, అహంకారానికి, గర్వానికి, డబ్బుకి, పలుకుబడికి ఇలాంటి వాళ్ళకి లొంగి వాళ్ళు కాదు.
అవసరమైతే వాళ్ళు ఏదైనా అవసరమైనటువంటి కోల్పోతారు, కానీ అలాంటి వ్యక్తుల కాళ్ళు పట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుందామని చెప్పేసి తులారాశి వారు అనుకోరు అన్న సంగతి అవతల ఆ ముగ్గురు వ్యక్తులకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తుల కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయన్నమాట. వాళ్ళు బాగా అహంకారాల మీద, గర్వాల మీద ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే గొప్పగా చెప్పుకొని వాళ్ళ చెడును కూడా వాళ్ళు మంచిగా మార్చుకొని ఎదుటి వాళ్ళను ఏదో బ్రతికిస్తున్నట్లుగా ఎదుటి వాళ్ళని వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళ పప్పులు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ ముందు ఉడకవు. ఆ విషయం వాళ్ళకు తర్వాత అర్థమవుతుంది. మరి ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్తున్నాను కదా, అందులో మొదటి ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పటికి ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే, ముగ్గురు వ్యక్తుల్లో ఈ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ యొక్క రక్త సంబంధికులు, వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మనుషులు అనమాట. ఎవరైతే అంటే మనకి బయట వాళ్ళనైనా మనం పెద్దగా పట్టించుకోమండి, ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి. వాళ్ళకి ఎందుకు ప్రేమలు ఉంటాయిలే, ఎందుకు శ్రద్ధలు ఉంటాయిలే, వాళ్ళు అలాగా ఉండడంలో తప్పు లేదులే అని చెప్పేసేసి మనం కొట్టి పడేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో, అంటే ఒక తల్లికి పుట్టినటువంటి అక్క చెల్లెలు కావచ్చు, లేదా అన్న తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అంటే తల్లికి నలుగురు పుడితే నలుగురు రాతలు ఒక రకంగా ఉండవు కదా. తలరాతలు మన చేతికి 5 చేతులు ఉంటాయి. 5 చేతులు ఒకలాగా ఎలాగైతే ఉండవో, పుట్టినటువంటి నలుగురు బిడ్డల తలరాతలు కూడా ఒక రకంగా ఉండవు. నలుగురు బిడ్డలు పుడితే ఆ నలుగురు బిడ్డల్లో 4 రకాలుగా బ్రతుకుతూ ఉంటారు. ఒకరు మంచి పొజిషన్లో ఉంటారు, ఒకరు ఏమీ లేని స్థితిలో ఉంటారు, ఒకరు పర్వాలేదు అన్నట్లుగా ఉంటారు. అట్లా రకరకాలుగా ఉంటారు కదా. ఎందుకంటే తలరాతలు తల్లి బిడ్డలను కంటుంది, కానీ వాళ్ళ రాతలను కనలేదు. కాబట్టి ఇక్కడ ఈ తోడబుట్టిన ఈ నలుగురు బాగా గొప్పగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే కాస్త లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే అన్ననో తమ్ముడనో లేకపోతే అక్కనో చెల్లెనో అన్న సంగతి కూడా మర్చిపోయి, ఆహా మాకు అన్నీ ఉన్నాయి కదా, దీనికి ఏం లేదు, మా కాళ్ళు ఇది పట్టుకోవాలి, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి తనకేం లేదు, కాబట్టి ఆ అక్కో చెల్లో మా కాళ్ళు మాకు పట్టుకోవాలి, మేము వాళ్ళకేం పెట్టకపోయినా సరే మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకోవాలి, ఎవరైనా పట్టుకుంటారు. అది ఒక్కసారి ఆలోచించండి. నా చెల్లి, నా అన్నో, నా తమ్ముడు, అయ్యో మేము తల్లికి కడుపున సమానంగా పుట్టిన వాళ్ళం, అందరం ఒక చెట్టు కాయలం లాంటి వాళ్ళం, మేము వాళ్ళు బాగానే ఉన్నాం, దేవుడి దయ వల్ల. వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, చేతనైతే సహాయం చేయాలని అనుకుంటే అది నీకు రక్త సంబంధం అవుతుంది. కానీ ఇట్లా నీ వాళ్ళ యొక్క రాత నువ్వు మైనస్గా తీసుకొని వాళ్ళకి ఏమీ లేదు, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు కాళ్ళు పట్టించుకోవాలని అంటే అలా ఎందుకు పట్టుకుంటారు? నీ దగ్గర మంచితనం, సహాయం చేసేటటువంటి మనస్తత్వం లేనప్పుడు. కాబట్టి అలా రక్త సంబంధికుల్లో ఇద్దరు అయ్యారనమాట. అది తోడబుట్టిన వాళ్ళు కావచ్చు. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో కూడా ఇవాళ రోజుల్లో బుద్ధుల్లో తేడాలు చూపిస్తున్నారండి. ఇది అందరికీ నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ % నేను చూసినటువంటి అనుభవాల ప్రకారం ఇదే జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు అంటే దైవంతో సమానం. మనకి దైవంతో సమానమైనటువంటి తల్లిదండ్రులు నలుగురు బిడ్డల్ని, అమ్మ మీరు బాగుండండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలి అని చెప్పాల్సినటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఎలా అడుగుతున్నారనంటే, నీకేం లేదు కాబట్టి నీ అన్న కాళ్ళు పట్టుకోపో, నీ తమ్ముడు కాళ్ళు పట్టుకోపో, నీ చెల్లె కాళ్ళు పట్టుకోపో, నీ చెల్లెలకు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకేం లేదు కాబట్టి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఏమీ లేని వాళ్ళకు సహాయంగా ఉండాల్సిందే పోయి అలాంటి వాళ్ళను వదిలేసేయడం, అలాంటి వాళ్ళని అవమానించడం, నీకేం గతి ఉంది, నీకు ఎవ్వరున్నారు అని చెప్పేసేసి మాటలతో ఇది చేయడం, ఇట్లా కొన్ని రకాలు అనేవి మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాబట్టి నేను చెప్తున్నానండి, ఇలాగా ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రక్త సంబంధికులు, మీకు బాగా దగ్గర వాళ్ళు, మీ కుటుంబంలో మన అనుకునేటువంటి వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు అనమాట. అలా ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పేసేసి చూస్తున్నారు, కానీ మీరు పట్టుకోరు వాళ్ళ కాళ్ళు. కానీ ఇక్కడ మేము చెప్పేది కూడా ఏంటంటే, మంచిగా ఉంటే పట్టుకునే తప్పులేదు, మీ మంచిని కోరుకొని మీ బాగును కోరుకునే వాళ్ళైతే పట్టుకోండి. కానీ వాళ్ళ దగ్గర మంచితనం అనేది లేకుండా పట్టించుకోవాలి అంటే మాత్రం అలాంటి వాళ్ళ కాళ్ళు ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. ఇది ఇక్కడ నేను ఇచ్చేటటువంటి సలహా, అది మీకు కూడా తెలుసు, కానీ నేను చెప్తున్నాను అనమాట. ఇలా ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరి మూడో వ్యక్తి ఎవరండి? ఈ మూడో వ్యక్తి ఇంకా హైలైట్ అండి. ఈ మూడో వ్యక్తి వచ్చేటప్పటికి బయట పర్సన్ అనమాట. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, బయట వ్యక్తి అనమాట. ఈ థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఏంటంటే మీకన్నా గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అంటే మీకు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రేమలు, అభిమానాలు ఏదన్నా మీ పరిస్థితులను బట్టి దూరమైన, కాస్త ఏదైనా తక్కువైనప్పటికీ కూడా అలాంటి బలహీనతలన్నింటినీ కూడా అవకాశంగా ఉపయోగించుకొని మీకేదో కోల్పోయినన్ని కూడా దేవుడు వరాలు ఇచ్చినట్లుగా తను ఏదో కల్పిస్తున్నట్లుగా సృష్టించి అతని కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి, లేదా ఆమె చుట్టూతా తిరగాలని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటున్నారు.
కానీ మీరు పొరపాటున మొదట్లో వాళ్ళను నమ్ముతారు. తర్వాత వాళ్ళకి ఏమాత్రం కూడా మీ మీద ప్రేమలు అభిమానాలు లేవు. వాళ్ళు మీకు అవసరానికి మంచికి చెడుకి సహాయం చేయకపోవడం లేదు, కానీ సహాయం చేయలేకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదనమాట. అలాగా ఆ మూడో వ్యక్తి మీకు సహాయం చేయగలిగి ఉండి కూడా వాళ్ళు మీకు ఎలాంటి సహాయం అనేది చేయరు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి అవకాశం అనేది రాదనమాట. కానీ అతను మీ యొక్క బలహీనతను, అంటే మీ పరిస్థితులను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని విపరీతంగా ఆడుకుంటున్నారు. ఆ మూడో వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఇట్లా చాలా రకాలుగా అతడు కావచ్చు, ఆమె కావచ్చు, మీ చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని, మిమ్మల్ని ఉపయోగించుకోవాలని వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తెలిసి తెలియక మీరు ఇన్నాళ్ళు మర్యాద ఇచ్చారు. ఇక నుంచి అలాంటి వాళ్ళకు మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మంచితనం లేదు. వాళ్ళు సహాయానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు, మితిమించినటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. మీ జీవితంలో ఉన్నటువంటి లోటు పాట్లను ఆ వ్యక్తులు అయితే పూడ్చలేరు. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఉపయోగం సంగతి తర్వాత, నష్టమే కలుగుతుంది. ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోతారు. కాబట్టి ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు అర్జెంటుగా ఆ వ్యక్తిని దూరం పెట్టేసేయండి. అలాంటి వాళ్ళకి ఇళ్లలో కూడా మర్యాద దక్కదు. కానీ మీ దగ్గర నుంచి మితిమించిన మర్యాదలు అనేవి వాళ్ళకి దక్కుతున్నాయి. కాబట్టి అలాంటి అర్హత లేని మనుషులకు మర్యాద ఇవ్వద్దు. వాళ్ళ బ్రతుకు ఏంటో వాళ్లకు తెలియజేయండి. వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఎంతైతే ఉపయోగించుకుంటూ ఉంటున్నారో అలాంటి వ్యక్తులతో మీకు పగొద్దు. వాళ్ళను బ్రతిమిలాడవద్దు, వాళ్ళ చుట్టూ తిరగొద్దు, వాళ్ళను కదిలించొద్దు, వాళ్ళను దూరం పెట్టేసేయండి. వాళ్ళ బ్రతికేంటనేది వాళ్ళకి తెలియజేసేయండి. అందరి వ్యక్తుల దగ్గర మీరు ఎలాగైతే ఉంటున్నారో శబాష్ అనిపించుకునేలాగా ఆ మూడో వ్యక్తి దగ్గర కూడా మీరు అలాగే బ్రతకండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ యొక్క అవసరం కోసమో, మీ యొక్క ప్రేమ కోసమో ఇలాంటి కొన్ని రకాల పరిస్థితుల వల్ల, కర్మల వల్ల కానీ ఇక మీదట అసలు అలాంటివి అనేది చేయొద్దు. భగవంతుడు మీ నుదుటిన రాసి పెట్టి ఉంటే ఎలాగైనా సరే మీకు కావాల్సినవి మీకు దక్కుతాయి. ఏదైనా సరే భగవంతుడిని నమ్ముకోవాలి. కానీ ఇలాంటి మూడో పర్సన్స్ని, బయట వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళను పొరపాటును కూడా నమ్ముకోవద్దు. వాళ్ళ వల్ల జరిగేది మంచి కాదు, ఖచ్చితంగా చెడే జరుగుతుంది. జీవితంలో ఎన్నో కోల్పోయిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అలాగ లేని వాటి కోసం అనేది ఎలా దక్కించుకోవాలో మీరు ప్రయత్నం అయితే చేయండి. కానీ వాళ్ళు సాధించుకోవాలి అనుకున్నవి మీ ద్వారాగా సాధించుకుంటున్నారు. అంటే సాధించుకోవడం అంటే ఏంటి? ఇంట్లో వాళ్ళ గౌరవం, ఇంట్లో వాళ్ళకి గౌరవం ఇవ్వరు. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తుంటే అలాంటి వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి గౌరవ మర్యాదలు లేవు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీ యొక్క అవసరాలను, అవకాశాలను ఉపయోగించుకొని క్షణం మీ చేత కాళ్ళు పట్టించుకొని వాళ్ళు పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశాలు అనేవి ఇవ్వద్దు, వాళ్ళను దూరం పెట్టేసేయండి. ఇలా ఈ ముగ్గురు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మూడో వ్యక్తితో మాత్రం ఇంకా జాగ్రత్త, వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసండి. వీళ్ళు ఎక్కువగా కామన్గా ఉండేటటువంటి అక్షరం ఏంటి అని అంటే, కొంతమంది అక్షరాలు కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్కువగా ఎస్ అనే అక్షరంతో వాళ్ళ పేర్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. SRLPK ఇలాంటి లెటర్స్తో మీకు ఎక్కువగా వాళ్ళ యొక్క పేర్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కాస్త అది మీరు సరి చూసుకోండి. ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తులే ఈ పేర్లనే కాకుండా ఇంకా మీకు సంబంధించి కూడా ఉండొచ్చు. అది మీరు అంచనా వేసుకోండి. నేనైతే మాత్రం ఇట్లా ఇవి చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా హైలైట్గా ఉంటుంది. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు మనసుతో శ్రద్ధ పెట్టి అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను దూరం పెట్టేసేయండి. వాళ్ళ కాళ్ళు మాత్రం ఎప్పటికీ పట్టుకోవద్దు. వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలు నిజం చేయొద్దు. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అనుకుంటున్నాను. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అనిపిస్తే దయచేసి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.